హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి. నేను ఒక బౌల్ తీసుకున్నానండి. కందిపప్పును ఒక గ్లాస్ అంతా తీసుకున్నానండి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేస్తున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. తర్వాత మనము నానబెట్టాలండి. కడిగి సాంబార్కు వేయడం వలన కందిపప్పు తొందరగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తున్నానండి. చూడండి ఈ విధంగా అండి. తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కందిపప్పు అనేది బాగా నానిందండి. ఎప్పుడైనా సాంబార్కు వేయడానికి ముందు కందిపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వేయండి. కందిపప్పు తొందరగా బాయిల్ అవుతుందండి. టిప్ నెంబర్ 2 అండి. చూడండి, నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నానండి. కొంచెము దీన్ని వేర్లతో సహా తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నీట్గా తీసుకుంటున్నానండి. ఈ విధంగా అండి. వేస్ట్ ఏమైనా ఉంటే అదంతా పక్కకు పెట్టేయండి, తీసేయండి. చూడండి ఈ విధంగా అండి. చూడండి, ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా గ్లాసులో పెట్టి వేర్లు మునిగేంత వరకు నీళ్లు వేసి పెట్టండి. ఈ విధంగా చేయడం వలన ఒక 4-5 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి కొత్తిమీర అనేది. ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా పెట్టవచ్చండి. నేను కొంచెం కొత్తిమీర ఉంటే అందుకే గ్లాస్లో తీసుకున్నానండి. ఎక్కువగా ఉంటే ఒక బౌల్లో వేసి ఇదే విధంగా పెట్టండి. ఒక 5 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా అండి. మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు కొత్తిమీరను క్లీన్గా విడిపించి చూడండి, నేను వేర్లు కట్ చేస్తున్నానండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా వేర్లు కట్ చేసి ఒకటి న్యూస్ పేపర్ తీసుకొని దానిలో పెట్టి ఈ విధంగా నీట్గా చుట్టండి. ఈ విధంగా చుట్టి పెట్టడం వలన ఎక్కువ ఫ్రెష్గా ఉంటుందండి. ఒక 15 రోజుల వరకు అయినా కూడా కుళ్ళిపోదండి, ఫ్రెష్గా ఉంటుందండి. ఆ సైడు ఈ సైడు కొంచెం పేపర్ లోపలకు మడిచి ఒక కవర్లో వేసి పెట్టండి. చూడండి ఈ విధంగా అండి. వేసి పెట్టడం వలన ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 4 అండి. తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకున్నానండి. చూడండి, నీట్గా కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. చూడండి, నేను అన్నిటికీ కూడా అప్లై చేసుకుంటున్నానండి. ఇవి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అనుకుంటే, ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటాం కదండి, అప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి. చూడండి, కవర్ తీసుకొని ఈ విధంగా వేసి మడిచి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. గాలి వెళ్ళకుండా రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. మీరు వీటిని ఎక్కువ రోజుల వరకు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి. కోడిగుడ్డు చిప్పలను నేను స్టోర్ చేసి పెట్టానండి. కొన్ని తీసుకున్నానండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వేడి చేయాలండి. నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేయండి. నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడు కోడిగుడ్డు చిప్పలను వేస్తున్నానండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేయండి. ఎందుకంటే దీంట్లో బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి, అది అంతా వెళ్తుందనేసి నేను వేడి నీళ్ళలో బాయిల్ చేసుకుంటున్నానండి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా అండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి వీటిలో కొంచెం తేమ ఉంటుంది కదండి, తేమ అంతా కొంచెం కూడా లేకుండా, తర్వాత స్మెల్ కూడా లేకుండా ఉండాలని మీడియంలో పెట్టి స్టవ్ అనేది దానిపైన కోడిగుడ్డు చిప్పలను పెడుతున్నానండి. ఇవి డ్రై అవ్వడానికండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అయితే చాలండి, డ్రై అవుతాయండి. చూడండి ఈ విధంగా అన్నీ పెట్టండి. కోడిగుడ్డు చిప్పలు చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా తీసుకున్నానండి. ఈ పొడిను నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. 1.5 స్పూన్ అంతా తీసుకున్నానండి. అలాగే బట్టలో కూడా
1.5 స్పూన్ అంతా తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా అండి. కప్లో ఉండేదానికి బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెము కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి. ఇది వారానికి ఒకసారి అయినా పళ్ళు తోమడానికి ఉపయోగించవచ్చండి. కొంతమందికి పళ్ళు పసుపు కలర్ ఉంటుంది కదండి, తర్వాత గార పట్టినట్టు కూడా ఉంటుందండి. ఇది వారానికి ఒక 2 సార్లు రుద్దితే చాలండి, పళ్ళు కూడా తెల్లగా అవుతాయండి. మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక మనము ఒక బట్టలో పౌడర్ తీసుకున్నాం కదండి, అది ఒక గంట కట్టండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్టి ఒక దారము చుట్టండి. చూడండి ఈ విధంగా అండి. ఆవాల నూనెలో వేస్తే ఇది బాగా నాని, కొంతమందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఆవాల నూనెలో వేస్తే దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన మోకాల నొప్పులు కొంచెం తక్కువ అవుతాయండి. నేను ఆవాల నూనె జతలో కొంచెం కొబ్బరి నూనె, ఆముదం నూనె వేడి చేసి ఒక కప్పులో వేసుకున్నానండి. అదే బాక్స్లో వేసి ఈ గంటు వేసి మోకాల నొప్పులు అన్నీ వచ్చినప్పుడు ఇది అప్లై చేయడం వలన తొందరగా మేలు అవుతుందండి. ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.